వస్తువులను మీ దగ్గర పెట్టుకుంటే జీవితంలో డబ్బుకు లోటుండదు. వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా 7 రకాల వస్తువులు మీ దగ్గర ఉంటే అదృష్టం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. సంపద, ఐశ్వర్యం కూడా వృద్ధి చెందుతాయని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. మరి ఆ వస్తువులేంటో చూద్దాం. బియ్యం గింజ వాస్తు శాస్త్రం ప్రకారం జేబులో లేదా పర్సులో బియ్యం గింజ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ధాన్య వృద్ధి సిద్ధిస్తుంది. అందరికీ శుభం కలుగుతుంది. రావి ఆకు రావి చెట్టు మనందరికీ సుపరిచితమే. శాస్త్రం ప్రకారం రావి చెట్టు అనేక సద్గుణాలను కలిగి ఉంటుంది. అందుకే దీన్ని శుభప్రదమైనదిగా భావిస్తారు. కాబట్టి ఈ చెట్టు ఆకును జేబులో లేదా బ్యాగులో ఉంచుకోవాలని వాస్తుశాస్త్రం సూచిస్తోంది. ఈ ఆకును అట్టిపెట్టుకుంటే రావి చెట్టును పూజించిన ప్రయోజనాలు పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా సంపద వృద్ధి కలుగుతుంది. శ్రీయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో చిన్నపాటి శ్రీయంత్రాన్ని తీసుకెళ్లాలని వాస్తుశాస్త్రం సూచిస్తోంది. ఇది మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఫ్యామిలీలో సుఖ సంతోషాలను నింపుతుంది. కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. తామర వేర్లు నీటిలో ఉండే తామర చెట్టు వేర్లు కూడా చాలా మంచివి. అందుకే తామర వేర్లను జేబులో లేదా బ్యాగులో పెట్టుకోవడం మంచిది. వీటిలో ఉండే పవిత్రత మీలో సానుకూల శక్తిని ఏర్పరచడానికి సహాయపడుతుంది. గోమతి చక్రం వాస్తుశాస్త్రంలో గోమతి చక్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. దీన్ని మీ దగ్గర పెట్టుకుంటే సిరి సంపదలు మీ సొంతమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలను తెస్తుంది. ఈ చక్రం మీ వెంట ఉంటే మంచి ఆరోగ్యం, సౌభాగ్యం కలుగుతాయని వాస్తుశాస్త్రం సూచిస్తోంది. లక్ష్మీ విగ్రహం సంపదకు చిహ్నం. లక్ష్మీ దేవత. ఈ దేవతామూర్తి చిన్న విగ్రహాలను ఎల్లప్పుడూ వెంట తీసుకెళ్లాలని వాస్తుశాస్త్రం సూచిస్తోంది. ముఖ్యంగా ఏనుగులపై కూర్చున్నట్లుగా ఉండే లక్ష్మీ దేవత చిత్రపటాన్ని వ్యాలెట్లో పెట్టుకుంటే సంపద, సౌభాగ్యం కలుగుతాయి. వెండి నాణెం. మీ దగ్గర ఎప్పుడూ వెండి నాణేని ఉంచుకోవడం మంచిదని వాస్తు పండితులు చెబుతారు. దీనివల్ల సంపద వృద్ధి చెందుతుంది.